రీసెంట్ గా యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్ లో ఒక సర్వే చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇంజనీర్స్ లో ఒక 2000 మంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ 2000 మందిలో 30% ఆఫ్ ద ఇంజనీర్స్ కి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఐటీనో ఎన్ఐటీనో కాదు, రెగ్యులర్ టియర్ 3 కాలేజ్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నీకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఒక 48 lakhs ప్యాకేజ్ ని చూసినప్పుడు అసలు మనలాంటి రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఆ ప్యాకేజ్ పాసిబులా కాదా? బయట మార్కెట్ లో న్యూస్ చూస్తేనేమో అసలు జాబ్స్ లేవు అంటారు. అలాంటప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్ లో కూడా ఒక మంచి జాబ్ తో సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కున్న బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఈ రోజుల్లో. అందుకే ఈ వీడియోలో మనం ఒక 5 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి సాలరీ బ్రేక్ డౌన్. అసలు 48 lakhs per annum అంటే అసలు నీ చేతికి మంత్లీ ఎంత వస్తుంది? సెకండ్ వచ్చేసి యాక్చువల్ ప్రూఫ్స్. అంటే ఎవరైతే నీలానే ఒక రెగ్యులర్ కాలేజ్ చదువుకుని ఎటువంటి కనెక్షన్స్ లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ లో 48 lakhs ప్యాకేజ్ కొట్టేశారో వాళ్ళ స్టోరీస్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు? థర్డ్ వచ్చేసి యాక్చువల్ స్కిల్ గ్యాప్. అంటే ఇప్పుడు నువ్వున్న స్టేజ్ నుంచి 48 LPA ఆఫర్ రావాలి అంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఫోర్త్ వచ్చేసి విజిబిలిటీ. అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ నీ క్యాంపస్ కాకపోయినా కూడా నువ్వు వాటిల్లో జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి? అండ్ ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ద కంప్లీట్ మంత్ బై మంత్ రోడ్ మ్యాప్.